ద్వారంపూడికి చెందినటువంటి రొయ్యల ఫ్యాక్టరీ మూసేస్తారా? నిన్న పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ప్రస్తుతం అధికారుల చర్యల కోసం వెయిట్ చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీ మీద కాలుష్యం మీద పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల నిర్లక్ష్యం మీద మండిపడ్డారు. కంపెనీ ఆక్వా వ్యర్థ జలాలను పక్కనే పంట డ్రైన్లో కలిపేస్తోందని ఒక్కసారైనా తనిఖీ చేశారని ప్రశ్నించారు. అధికారులు ఏమీ మాట్లాడారు. దీంతో పవన్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని దీని మీద 24 గంటల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ బోర్డు ఈ సందీప్ రెడ్డిని ఆదేశించారు. ఇప్పుడు వీటికి పరిష్కారం ఏంటి? ఒక్క ద్వారంపూడిదైనా మొత్తం రొయ్యల చెరువుల నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి? పంట బోధల్లోక లేకపోతే కనుక వేరే ఆల్టర్నేటివ్ మెకానిజం ఉందా? వాస్తవంగా అయితే కాలుష్యం కాకుండా ఉండాలంటే ఆ నీళ్ళని శుద్ధి చేసేటటువంటి సిస్టమ్స్ ఆయా పరిశ్రమల్లో ఉండాలి. అవి ఉన్నాయా? అవి లేకుండా ఉండే పరిశ్రమలన్నీ మూయిస్తే నో డౌట్ ఒక్క ద్వారంపూడిది అయితే అది రాజకీయ కక్ష అవుతుంది.